రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభం సందర్భంగా గ్రామంలో ఆనందం నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు సోమవారం రోజున కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న గ్రామస్తుల కోరిక తీరిందని, ఎన్నికల ముందిచ్చిన హామీలు నిలబెట్టి బీటీ రోడ్డు నిర్మాణం చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేవని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో పాలకులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని గుర్తు చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి అందరూ ఒకటిగా నిలబడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, కచ్చకాయల బాలరెడ్డి, బాదినేని బాలరాజు, ఆవరం సురేష్, గంగాధర్ తదితరులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. అయిపోతుంది పోయింది తోట వాడ సీనన్న గారికి ధన్యవాదాలు. మాకు రోడ్డు లేక 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల నుండి మా ఊర్లే కూరగాయలు, పువ్వులు పండిస్తున్నాము. కానీ మబ్బుల 4 గంటలకు పోతే వాళ్ళు వచ్చేదాకా మాకు చాలా ఇబ్బంది అనిపించు. వాళ్ళు పోయొచ్చే వరకు ఇంటికి వచ్చేదాకా మేము ఆడోళ్ళం అందరం వారి చేతిలో పానం పెట్టుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి భయం లేకుండా ఆది సీనన్న గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మంగళపల్లె గ్రామానికి ఈ యొక్క బీట్ రోడ్డు చూస్తే ఈ యొక్క మంగళపల్లె కళనే మారిపోయింది. అంతకుముందు శుద్ధాల నుండి వెంబడాల పోయేటప్పుడు చూస్తే ఈ యొక్క మరుమూల ప్రాంతం ఇది అసలు ఊరు ఉందా అనేది అనిపించేది. అట్లనే లింగంపల్లి నుండి చూసినా కానీ అట్లే అనిపించేది. ఈరోజు ఆదిశన్న గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఓన్లీ మన కోనరావుపేట మండలంలోని ఒక మంగళపల్లె రోడ్ను మంత్రి సీతక్క గారితో మాట్లాడేటప్పుడు నేను ఉన్నా, అక్క నాకు కంపల్సరీ నాకు మంగళపల్లి రోడ్ కావాలి, ఇది ఒక్కటి నాకు నేను మాట ఇచ్చిన, దాన్ని ఎవరు పట్టించుకుంటలేరు కదా. నేను ప్రతి ఎలక్షన్లో కూడా నేను వాళ్ళకి మాట ఇచ్చినా కానీ నేను గెలవలేకపోయినా, ఈసారి నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఆ గ్రామానికి రోడ్డు ఇవ్వాలని చెప్పి అంటే తక్షణమే ఆమె స్పందించి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని రానున్న రోజుల్లో కూడా మీరు ఈ యొక్క అవకాశాన్ని మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ మీరు ఒకసారి మన అధికారంలో ఉన్న పార్టీకి మీరు అందరు ఏకదాటిగా మంగళపల్లి గ్రామస్తులు తీర్మానం చేసుకుని ఓటేయవలసిందిగా కోరుతున్నాను. ఏదైతే కోనరావుపేట మండలంలోని మంగళపల్లి గ్రామం అంటేనే కోనరావుపేట మండల కేంద్రానికి ఆఖరి ఊరుగా పేరుగాంచినటువంటి ఊరిది. ఇది అటు వేములాడ రూరల్ మండలానికి సంబంధించి, ఇటు కోనరావుపేట మండలం లాస్ట్ బార్డర్లో ఉన్నటువంటి మా గ్రామం కాబట్టి ఈ గ్రామానికి గత ఎన్నికల్లో మా గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వైపు గారు ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఈ గత 2 సంవత్సరాలు గడవక ముందుకే ఈ రోడ్డుకు మోక్షం బీజం వేసి ఈ రోడ్డును పూర్తి చేసినందుకు వారికి, అలాగే వారు ప్రపోజల్ అడగగానే నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రి సీతక్క వర్యుల గారికి, మా బీసీ బిడ్డ అయినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న, అలాగే ఆది సీనన్న గారికి, వారికి పేరు పేరున ప్రత్యేకమైన ఈ మంగళపల్లి గ్రామస్తుల ద్వారా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు గత ఎన్నికల్లో గత 40 సంవత్సరాల నుండి ఎన్నో దఫాలుగా ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులే కానీ, ఇక్కడ పాలకులే కానీ ఎన్నో దఫాలుగా మాట ఇచ్చిరు, కానీ మాట తప్పి వీళ్ళ ఓట్లు దండుకున్నారు తప్ప ఈ గ్రామానికి చేసినటువంటిది ఏం లేదు. ఈ గ్రామానికి రావాలంటేనే కాలినడక ద్వారా వచ్చి వాళ్ళు వేములవాడ వ్యవసాయ మార్కెట్ కానీ, సిరిసిల్ల మన కూరగాయల మార్కెట్కి కానీ నడుచుకుంటూ పోయి ఇక్కడ నుండి వాళ్ళు వ్యాపారాలు చేసుకుని ఈ ఉత్తమమైన గ్రామం ఈ కోనరావుపేట మండలంలోనే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే పూలు కానీ, కూరగాయలు కానీ ఈ గ్రామంలో ఎక్కువ పండిస్తారు. ఆ రైతులకు కూడా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఈ రోడ్డు గురించి చెప్పుకోవాలంటే మా వాళ్ళందరూ చెప్పారు కాబట్టి ఈ రోడ్డును బాగు చేసినందుకు మా ముఖ్యమంత్రి వారికి, అలాగే సీనన్న గారికి ప్రత్యేకమైన మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.